వెల్కమ్ టు మై ఛానల్ మన ఆనందం మన చేతిలో. నేను పూర్ణిమ. ఈరోజు ఈ వీడియోలో ఒక డెకరేటివ్ ఐటమ్ చూపిస్తున్నా అండి. అది ఇప్పుడు రాబోయేదంతా పార్టీల సీజనేగా. ఇప్పుడు అందరిది సరదా, అందరూ చిన్నదో గొప్పదో చేసుకుంటూనే ఉన్నారు సెలబ్రేషన్స్. సరే, రేపు ముఖ్యంగా క్రిస్మస్ కదా. క్రిస్మస్ అంటే ముందుగా క్యాండిల్ డెకరేషనే ఉంటుంది. అయితే నేను మామూలుగా క్యాండిల్స్ అంటే ఫ్యాన్సీ క్యాండిల్స్ అని ఉంటాయి డిజైనర్గా, అవి చాలా కాస్ట్ ఉంటాయి అన్నమాట. నేను మామూలు క్యాండిల్స్ని డిజైనర్గా మార్చి తర్వాత డెకరేషన్ కూడా ఎలా చేయాలి ఇంట్లో ఉన్న వాటితోటి అనేది చూపించానండి. చూడడానికి చాలా అందంగా ఉంటాయి. పైగా ఇంట్లో ఉన్నవే అన్నమాట, ఎక్కువగా ఏమీ కొనేవి ఏమీ లేవు. వీటితో మన ఇంటికి అందం తెచ్చుకోవచ్చు. ఈ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకైతే ఇంకా బాగా నచ్చుతుంది అన్నమాట. లేని వాళ్ళకు కూడా చెయ్యాలి అనిపిస్తుంది. ఒకసారి చూసేయండి. నేను వీటి కోసం యూజ్ చేసింది కొన్ని ఫ్లవర్స్, తర్వాత ఇంట్లో ఉన్న బాటిల్స్, వాటి క్యాప్లు, కొన్ని కలర్స్, అంతే అండి. కాకపోతే వాటిని ఎలా అరేంజ్ చేయాలి అంటే, ఒక పువ్వు ఇటు పెట్టినా ఒక పువ్వు అటు పెట్టినా కూడా ఆ లుక్ అనేది డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట. అదే మనము ఆలోచించి చేయాలి, అదే క్రియేటివ్ అన్నమాట. తర్వాత డిజైనర్ క్యాండిల్ కోసం ఇది అప్పుడు నార్మల్ క్యాండిల్ కదా, దాన్ని చిన్న మోడల్ చూపిస్తున్నాను. ఇప్పుడు హాట్ వాటర్ తీసుకొని అందులో క్యాండిల్ కాసేపు ఉంచాలన్నమాట. మరీ ఎక్కువ హాట్ వాటర్ కాదు, కొంచెం హాట్గా. అప్పుడు ఆ క్యాండిల్ మెత్తగా అవుతుంది కదా. దాన్ని ఇలా సాఫ్ట్ అయిన తర్వాత దాన్ని ఇలా తిప్పుతూ ఉంటే ఒక డిజైనర్ క్యాండిల్ అయిపోద్ది. అలాంటిది ఒకటి చేశాను. అప్పుడు ఆ వీడియో తీయలేదు, అందుకే మళ్ళీ స్పెషల్గా దీనికి వీడియో తీసాను అనమాట. అదిగోండి, అలా కొంచెం స్లోగా తిప్పాలన్నమాట. అప్పుడు అది డిజైనర్గా, అంటే నార్మల్ దానికంటే డిజైన్గా ఉంటుంది. ఇదే అదనమాట. అలా కొన్ని ఆలోచించి చేశాను. తర్వాత ఇవేమో సాసర్లు, ఇదేమో బాటిల్ క్యాప్. ఆ పక్కన వైట్గా ఉన్నాయి కదా, అవేమో బాటిల్స్. ఆ క్యాప్లని యూజ్ చేశాను, ఆ బాటిల్స్ని కూడా. పికిల్ బాటిల్స్ అండి, అందరిళ్ళలోని ఉండనే ఉంటాయి కదా, అవి అన్నమాట. అవైతేనేమో మనకి సిరప్ మెజర్మెంట్ కప్స్ వస్తాయి కదా, అదేమొచ్చి స్టాండ్గా పెట్టాను, క్యాండిల్కి స్టాండ్గా తయారు చేసి పెట్టాను. ఇప్పుడు ఈ సాసర్లోని క్యాండిల్ పెట్టేసి చుట్టూ పువ్వులు అరేంజ్ చేశాను. అప్పుడు ఒక డిఫరెంట్ లుక్ వస్తుంది. అది ఇంకో బాటిల్ క్యాప్. అంటే ఇప్పుడు నేను ఏవేవి ఎలా తయారు చేశానో వీడియోలో చూపిస్తాను అండి. ముందుగా ఎలా ఉంటుంది అన్నదానికి నేను చూపిస్తున్నాను. ఇప్పుడు ఇలాగ ఏమీ లేవు, కొన్ని రోజ్ ఫ్లవర్స్ తీసుకున్నాను, ఒక 3 కలర్స్వి. వాటినే అలా అరేంజ్ చేశాను అన్నమాట. దీనివల్లే మంచి లుక్ వస్తుంది. ఈ రోజుల్లో చిన్నవో పెద్దవో అందరూ సరదాగా డెకరేషన్స్ చేసుకుంటున్నారు. అయితే ఈ ముందు డెకరేషన్ అనగానే మన డబ్బులతోటే పని అన్నమాట. అయితే అలా కాకుండా మన ఇంట్లో ఉన్న వాటిని ఎలా యూస్ చేసి అంతే అందంగా తీసుకోవచ్చు ఈ వీడియోలో చూడొచ్చండి. కొంచెం లెంత్ ఎక్కువైనా తప్పలేదు. అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో ప్లేట్లో ఇంకో డిజైనర్ క్యాండిల్ పెట్టేసి దానికి కూడా ఒక రకంగా ఫ్లవర్స్ అరేంజ్ చేశాను అన్నమాట. ఇదే మొత్తానికి చాలా లుక్ వచ్చింది. అలా ఆలోచించుకుంటూ చేస్తూ ఉండడమేనండి. అయితే ఇప్పుడు ఏ క్యాండిల్కి ఎలాంటి డిజైన్ చేశానో చూపిస్తాను అండి. దీనికి మన దగ్గర స్టిక్కర్స్ లాంటివి దొరుకుతూ ఉంటాయి అన్నమాట. అవి డిఫరెంట్ మోడల్లోని. అలాంటిది మనకు ఇంట్లో ఉన్నాయి. అప్పుడెప్పుడో మా పిల్లల ప్రాజెక్ట్ కోసం తీసుకొచ్చాను అన్నమాట. వాటిని ఇప్పుడు వాడేశాను. ఇవేనండి అసలు మామూలుగా క్యాండిల్స్ అయితే ఇవి.
చాలా నార్మల్ క్యాండిల్స్. వీటిని ఒక్కొక్క దాన్ని అలా డిజైనర్గా మార్చనమాట. ఇవే ఆ స్టిక్కర్స్. ఇది ఒక షీటు మేబీ 10 or 15 ఉంటుంది. దేనికో అప్పుడు కొని తీసుకొచ్చాము, అవి ఇంట్లో ఉన్నాయి. వాటిని సరే ఉన్నాయి కదా అని వాటిని అరేంజ్ చేసి చేశాను అన్నమాట. అది జస్ట్ ఆ గమ్ముతో ఉంటాయి, మనం కట్ చేసి వాటిని అంటించుకోవడం అని. నేనేమో నాకు మరీ పని ఎక్కువ అవ్వకూడదు, మరీ డబ్బులు ఎక్కువ ఖర్చు అవ్వకూడదు, అలాగని అందము తక్కువ కాకూడదు, అలా ఆలోచిస్తాను అన్నమాట. మరి మీరు ఎలా ఆలోచిస్తారో చెప్పండి. ఒక 3 క్యాండిల్స్కి ఇలాంటి డిఫరెంట్గా టైపు స్టిక్కర్స్ అంటించేసి రెడీ చేశాను. మరి కొన్నిటికేమో మామూలు కలర్స్ ఉంటాయి కదండి, మనం పెయింటింగ్ అదే వేస్తాము. మా పిల్లలు డ్రాయింగ్స్ అవి వేసేవి ఉంటాయి కదా, ఆ కలర్స్ తోటి పెయింట్ చేసి ఆ ఒక 4 లుక్ తీసుకొచ్చాను అన్నమాట. అంతే అండి, సింపుల్గా ఉన్నాయి, అందం ఎక్కువ ఉన్నాయి. మరొక క్యాండిల్ తీసుకొని దానికి ఇంకో డిజైన్ స్టిక్కర్స్ అంటించాను. ఆ స్టిక్కర్స్ ఉన్న దాన్ని బట్టి ఆ డిజైను నేను చూస్ చేసుకున్నాను అన్నమాట. ఒకటి ఇలా తిప్పినట్టు, ఒకటి ఇలా స్ట్రైట్గా ఉన్నట్టు, అలా ఎలా అయితే బాగుంటుందో ఆ స్టిక్కర్స్ని బట్టి అలా అతికించేసానండి. ఈ స్టిక్కర్స్ గమ్ముతోనే ఉంటాయి కాబట్టి మనం మళ్ళీ ప్రత్యేకంగా గమ్ ఏమీ పట్టక్కర్లేదు. వాటిని డైరెక్ట్గా అలా ప్లేస్ చేసి స్టిక్ చేసేయడం అన్నమాట. ఇవి ఇలా అతికించిన తర్వాత నార్మల్ క్యాండిల్స్ కూడా ఒక మంచి లుక్ అయితే వచ్చింది. డిజైనర్ క్యాండిల్స్ లానే అనిపించాయి అన్నమాట. ఇలాంటివి చూడడానికి ఎంత బాగుంటాయో చేస్తూ ఉన్నప్పుడు కూడా అంతే బాగుంటాయండి. అంటే ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది అన్నమాట చేస్తూ ఉన్నప్పుడు. ఇంకా ఏదైనా డిఫరెంట్గా చేయాలి ఏమైనా అని మనకి ఇంకా వేరే ఏమో ఆలోచనలు కూడా ఉండవు. ఫుల్ కాన్సన్ట్రేషను వీటి మీదకి వచ్చేస్తుంది అన్నమాట. అంటే ఎలా చెప్పాలంటే కొంచెం ఎనర్జీ బూస్టింగ్ లాగా, స్ట్రెస్ రిలీఫ్ లాగా అనిపిస్తాయి అన్నమాట. అంతే కదండి. ఇప్పుడు చూడండి, అంటే ఆర్ట్స్కి ఉన్న పవరే అది. ఇప్పుడు ఏ మ్యూజిక్ విన్నా కానీ, డ్యాన్స్ చేసినా కానీ ఒక ఉత్సాహం అనే వస్తుంది కదా, అలాగా ఆర్ట్స్లో ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి. ఇప్పుడు ఇంకో క్యాండిల్ తీసుకున్నా, దానికి ఏం చేసానంటే క్రయాన్స్ ఉంటాయి కదండి, పిల్లలు డ్రాయింగ్ వేస్తారు కదా, అది కంప్లీట్గా వైట్ క్యాండిల్. దానికి ఈ క్రయాన్ తీసుకొని కాస్త వేడి చేసి దాన్ని అలా స్ప్రెడ్ చేశాను అన్నమాట. అదొక డిఫరెంట్ లుక్ వచ్చింది. మరొక 4కి ఏం చేశానంటే మామూలు పెయింటింగ్ వేసే కలర్స్ ఉంటాయి కదండి, అంటే డ్రాయింగ్కి ఆ కలర్స్ ఉన్నాయి, వాటితోటి డిజైన్ చేశాను అన్నమాట. కలర్ జస్ట్ ఒక హాఫ్ వరకే, ఫుల్గా కాదు, హాఫ్ క్యాండిల్ వరకు ఒక కలరు, అది కూడా 2-3 మిక్స్ చేసి వేసాను అన్నమాట. ఆ షేడ్స్ తోటి ఒకవైపు ఒకలా ఒకవైపు ఒకలాగా, అంటే మీకు కెమెరా లుక్లో అలా కనిపిస్తుంది కానీ బయట మాత్రం చాలా లుక్గా ఉన్నాయండి. అలా 2-3 కలర్స్ కలిపి షేడ్గా వేసాను అన్నమాట. ఒకటే కాకుండా, ఒకటే ఇస్తే మామూలు కలర్ క్యాండిల్ లానే ఉంటుంది కదా, అలా కాదు, హాఫ్ హాఫ్, అది కూడా డిఫరెంట్ షేప్స్లో కొంచెం హెచ్చు తగ్గులుగా అలా అన్నమాట. అవే మంచి స్టైలిష్ లుక్ని ఇస్తాయి. పెయింటింగ్స్లో అంతే కదండి, ఏమీ ఉండదు. కొన్ని అయితే అసలు అందులో ఏముంటుందో కూడా అర్థం అవ్వదు. ఇటు గీత గీసి అటు గీత గీసి, అటు 4 కలర్స్ ఇటు 4 కలర్స్. కొన్ని అయితే ఇలా బ్రష్ దులిపినట్టుగా ఉంటాయి పెయింటింగ్స్, అవేమో వేలల్లో ఉంటాయంట. అంటే ఆర్ట్స్ వెనకతలు ఏదో ఉండొచ్చు, మొత్తానికి అడ్డదిడ్డంగా ఉన్నా కూడా అందాన్ని ఇస్తాయన్నమాట. నేను అలా నవ్వుకుంటూ ఉంటాను. నెక్స్ట్ ఏంటంటే
పికిల్ బాటిల్స్ ఉంటాయి కదండి, అవి ఖాళీ అయిపోయినవి ఒక 2 తీసుకున్నాను. తర్వాత ఈ నెట్లా ఉన్నది ఫ్రూట్స్కి వస్తాయి కదా అవన్నమాట, అవి ఉన్నాయి 2 ఇంట్లో. ఆ బాటిల్ ఒకటి తీసుకున్నాను, దానికి దీన్ని తొడిగేసాను అన్నమాట. దాంట్లోని ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ పెట్టాను, అంతే. అదొక లుక్ వచ్చేసింది. ఇంకో బాటిల్ కూడా అలానే నెట్ తొడిగేసి దాంట్లోని మనకి ఎల్ఈడి లైట్స్ వస్తాయి కదండి, ఆ లైట్స్ ఓన్లీ మిగిలిన బాటిల్స్లోనే ఆ లైట్స్ని అరేంజ్ చేశాను అన్నమాట. ఆ బాటిల్లో ఉన్నప్పుడు దాని లైటింగ్ ఇంకా డిఫరెంట్గా మారుతుంది. అలాగా ట్రై చేసి పెట్టానండి. ఇవి అయిపోయిన తర్వాత మనకి సిరప్కి మెజర్మెంట్ కప్స్ వస్తాయి కదా, ఆ కప్స్ ఉన్నాయి. వాటికేమో ఆ రెండింటిని తీసుకొని వాటికి గమ్ము పెట్టి అంటించేసి వాటికి కూడా పెయింట్ చేశాను. అలాగే ఇంకో బాటిల్ క్యాప్ ఉంటే దానికి కూడా పెయింట్ చేశాను అన్నమాట. అవి ఏంటంటే క్యాండిల్ పట్టడానికి స్టాండ్ లాగా ఉంటాయని గోల్డ్ కలర్ వేసేసి అలా రెడీ చేశాను. ఇది అండి ఈ డెకరేషన్. నేను మా ఇంట్లో బర్త్డేస్ అవి ఉన్నప్పుడు కూడా ఇలానే ఏదో ఒకటి ప్లాన్ చేస్తూ ఉంటాను అన్నమాట. బెలూన్స్, కలర్ పేపర్స్ అనేవి చాలా తక్కువ, అది అన్నమాట. మరి బాగున్నాయా? మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇలాంటి క్రియేటివ్ ఐడియాస్ కోసం నా ఛానల్ మీరు ఫాలో చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్ అండి.